హాయ్ అండి, నేను మీ హరి. మరి 5వ తేదీన టెట్ పేపర్ యొక్క పూర్తి రివ్యూ చూద్దామండి. చాలా బిట్స్ని గ్యాదర్ చేసుకుంటూ మేము ముందుకు రావడం జరిగింది. మరి వీడియోని తప్పనిసరిగా లైక్ చేస్తే ప్రతి షిఫ్ట్లో జరిగినటువంటి బిట్లను మీకు అందించడం జరుగుతుంది. ముందుగా ఈరోజు పేపరు ఏ విధంగా ఉంది అనేది చూద్దామండి. చాలామందికి ఉన్న డౌట్ అదే. పేపరు మీడియంగా ఉందండి, ఈజీగా అయితే లేదు, మీడియంగా ఉంది. కాస్త చదివిన వాళ్ళకి బెస్ట్ అనమాట ఇది. చూసేద్దామండి. మరి ఐసీటీ నుంచి 2 నుంచి 3 ప్రశ్నలు వచ్చాయని చెప్పడం జరిగిందండి. అందులో ముఖ్యంగా మూక్ ఫుల్ ఫామ్ అయితే అడిగాడండి. మరి మూక్ అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. అదేవిధంగా జాయ్స్టిక్స్ గురించి కంప్యూటర్ లాంగ్వేజెస్కి లింక్ చేస్తూ ఒక ప్రశ్న అయితే రావడం జరిగిందండి. ఇవి ఐసీటీ నుంచి. నెక్స్ట్ సైకాలజీ నుంచి చూసుకున్నట్లయితే సంఘర్షణ రక్షక తంత్రాలు అనే టాపిక్ నుంచి ఎలాంటి బిట్లు కూడా రాలేదండి. మరి నెక్స్ట్ సెషన్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక్కసారి అవి చూసుకొని వెళ్ళండి. మరి రేపటి నుంచి రేపు ఎవరిది ఏ ఎగ్జామ్ ఏ రోజు ఉందన్నది తెలియజేసినట్లయితే మరి మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వికాస సూత్రాలకి సంబంధించి ఇండైరెక్ట్ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందండి. డైరెక్ట్గా క్వశ్చన్లు అయితే ఇవ్వడం మానేస్తున్నాడండి. ఇప్పటి వరకు ఈరోజు ఇచ్చిన ఎగ్జామ్ పేపర్లో 25% వరకు ఇండైరెక్ట్ క్వశ్చన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ టైపు బిట్లు వచ్చాయని మిత్రులు అయితే చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా ప్రముఖ సైకాలజిస్టులు వారు రచించిన గ్రంథాలకు సంబంధించిన 4 పేర్లు ఇచ్చి మ్యాచింగ్ అయితే అడిగాడండి. సైకాలజిస్టులు గ్రంథాలు మ్యాచింగ్ అయితే ఇచ్చాడండి. అదేవిధంగా ఎప్పుడూ ఉన్న సైకాలజిస్టులు మనకి పావులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ గురించి కాకుండా కొత్త సైకాలజిస్టుల గురించి ప్రశ్నలు అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా చట్టోపాధ్యాయ కమిటీ మీద ఒక బిట్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ తెలుగులో చూసుకున్నట్లయితే అలంకారాలు 10వ తరగతి స్థాయి కాదండి, ఇంటర్మీడియట్ స్థాయిలో అడిగాడండి. ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే క్రమాలంకారం గురించి అడగడం జరిగిందండి. అదేవిధంగా ఛందస్సు కూడా చాలా డెప్త్గానే అడిగారండి. నెక్స్ట్ సింగమనేని నారాయణ అనంతం అనే కథల సంపుటి నుండి ఒక బిట్ అయితే రావడం జరిగిందండి, అనంతం దగ్గర నుంచి. నెక్స్ట్ అదేవిధంగా 2 పద్యాలు 2 గద్యాలు ఇచ్చి ప్రశ్నలు అడిగాడండి. ఇవి కొంచెం కష్టంగా ఉన్నాయి అని చెప్పడం జరిగింది మిత్రులు. అదేవిధంగా ఆ బిట్లు ఏంటంటే దానిలో ఉన్న క్లూస్ ఉంటాయి కదా, క్లూస్ని బట్టి మనం గుర్తించగలము అని కూడా చెప్తున్నారండి. అదేవిధంగా సరైనవేవి సరికానివేవి, క్రింది వాటిలో సరైనది అనేది ఎలిమినేషన్ మోడ్లో కొన్ని బిట్లు అయితే రావడం జరిగింది అని మిత్రులు అయితే చెప్తున్నారండి. ఆల్రెడీ చెప్పాను 25% బిట్లు, 20 నుంచి 25% బిట్లు ఆ విధంగా ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇంగ్లీష్ విషయానికి వస్తే సైలెంట్ లెటర్స్ అడిగాడండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి ఇవ్వడం జరిగిందండి. ఆర్టికల్స్, కరెక్ట్ సెంటెన్సెస్, ఎర్రర్ ఐడెంటిఫికేషన్, యాంటోనిమ్స్, సినోనిమ్స్ ఇవన్నీ కూడా బిట్లు రావడం జరిగాయి. కానీ బిట్టు ఏంటన్నది చెప్పలేకపోతున్నారండి. మీరెవరైనా ఈ సెషన్లో రాసి ఉంటే ఆ బిట్లు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి, నేను తప్పనిసరిగా పిన్ చేస్తాను. నెక్స్ట్ మెమకారం అనే పాఠం యొక్క ఉద్దేశం అడిగాడండి. అంటే మాతృభాషను ఉపయోగించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి పాఠ్యాంశమే మమకారం అండి. నెక్స్ట్ కన్యాశుల్కం పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అడిగాడండి. అంటే ఆధునిక విద్య యొక్క ఆవశ్యకత గురించి చెప్పడమే ఈ కన్యాశుల్కం పాఠం యొక్క ఉద్దేశం అండి. నెక్స్ట్ సింగమనేని నారాయణ ఈ రచనలు ఉన్నాయి కదండి, సీమ కథలు, జోదం, అనంతం, వీటి గురించి అడగడం జరిగిందండి. నెక్స్ట్ గురజాడ అప్పారావు రచన కానిది ఏది అని ఎలిమినేషన్ పద్ధతులు అడిగాడండి. నెక్స్ట్ 10th క్లాస్ పాఠ్యపుస్తకాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయండి ఇప్పటి వరకును. ముఖ్యంగా ఉపన్యాస కళ పాఠ్యాంశంలో ఈ వెబ్స్టర్, జోసెఫ్ కాన్రాడ్ చెప్పిన మాటల గురించి అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్ ప్రకృతి సందేశం కవి ఎవరో అని అడిగాడండి. ప్రకృతి సందేశం కవి ఎవరో అని అడిగాడు, వైవి రెడ్డి అండి. అదేవిధంగా 9వ తరగతి నుంచి పాఠ్యాంశం నుంచి ఆశావాది ఏ గ్రంథం నుంచి తీసుకున్నారో అంటే అది ప్రకాశ ప్రదీపనం అండి, దేని నుంచి తీసుకున్నారో అది కూడా అడిగాడండి.
మరి వీడియోని చివరి వరకు చూడండి, చాలా చాలా వాల్యుబుల్. ప్రతిరోజు ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే తప్పనిసరిగా లైక్ చేయండి. వీడియో ఏ విధంగా ఉంది అన్నది కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. అదేవిధంగా ఆమ్రేట సంధి, ద్విగు సమాసం, సంయుక్తాక్షరం, దీపకాలంకారం, ముక్త పదగ్రస్తాలంకారం, వీటి నుంచి ప్రశ్నలు అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్ అర్థాల విషయానికి వస్తే ధృతి అంటే ఏమిటి, కించుకితం వంటి పదాలకు అర్థాలు అడిగాడండి. కించుకితం అంటే కవచంతో కూడినది అని అర్థమండి. నెక్స్ట్ నికరం అనే పదానికి నానార్థాలు అడిగాడండి. అదేవిధంగా పర్యాయ పదాలకు సంబంధించి క్షేత్రము, నాకము వంటి పదాలకు పర్యాయ పదాలు అడిగారండి. వ్యుత్పత్తి అర్థాలు చూసుకున్నట్లయితే హస్తి, ముకురము వంటి పదాలకు వ్యుత్పత్తి అర్థాలు అడిగాడండి. నెక్స్ట్ అన్య దేశీయ పదాలు మ్యాచింగ్ చేయమని ఇచ్చాడండి. అన్య దేశీయ పదాలు ఉర్దూ, పర్షియన్, పోర్చుగీసు, ఆంగ్ల పదాలు ఇవి ఉంటాయి కదా, మ్యాచింగ్ చేయమని ఇచ్చాడండి ఉదాహరణ కన్నా. నెక్స్ట్ సాహిత్యం రచనలు చూసుకున్నట్లయితే మల్లికార్జున పండితారాధ్యుడు అంటే శివతత్వ శాస్త్రం ఉంది కదండి, అదేవిధంగా శ్రీనాథుడు కాశీఖండం, వీటికి మ్యాచింగ్ అయితే అడిగాడండి. నెక్స్ట్ నన్నయ్య, ఎర్రన్న కవితా లక్షణాలు ఉంటాయి కదండి, వాటి మీద కూడా ప్రశ్నలు అయితే రావడం జరిగింది. అష్టదిగ్గజ కవుల్లో పింగళ సూరన్ రాసినటువంటి ప్రభావతి ప్రద్యుమ్నం, శుచిముఖి పాత్ర గురించి అడగడం జరిగిందండి. నెక్స్ట్ ఆధునిక కవిత్వాల వరుస క్రమం, అదేవిధంగా దిగంబర కవుల గురించి అడగడం జరిగిందండి. అంటే ఎలా అంటే ఎవరు దిగంబర కవి కాదు అని అడిగాడండి. నెక్స్ట్ మెథడాలజీ విషయానికి వస్తే ఉపవాచకములో దేనికి ప్రాధాన్యతనిస్తారు అంటే మౌన పఠనానికి ప్రాధాన్యత ఇస్తారా, విస్తార పఠనానికి ప్రాధాన్యత ఇస్తారా అని ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ పద్య బోధనలో ఉపాధ్యాయుడి యొక్క ఆదర్శన పఠనం తర్వాత ఏం చేయాలి. పద్య బోధనలో ఉపాధ్యాయుడు ఆదర్శ పఠనం అవుతుంది కదా, ఆ తర్వాత ఏం చేయాలి అంటే స్థూలార్థ గ్రహణం అండి. సింప్సన్, ఆర్హెచ్ దవే చెప్పినటువంటి మానసిక చలనాత్మక రంగంలో లక్ష్యాలు ఉంటాయి కదండి, వరుసక్రమం అడిగాడండి. అంటే అనుకరణ, అనువర్తన, నియంత్రణ, సమన్వయం, సహజీకరణం, వీటి గురించి వరుసక్రమం అయితే అడిగాడండి. మరి వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీ గురించి తీసుకురావడం జరిగింది. మరలా మరొక రివ్యూ కావాలనుకుంటే ఛానల్ తప్పనిసరిగా లైక్ చేయండి, తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. మరి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ హరీష్ స్టూడెంట్ కార్నర్ ఛానల్ని లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.